కడప ఉప ఎన్నికల్లో ఎప్పుడూ లేని పరిణామం ఈసారి పులివెందుల్లో చూస్తున్నాం అనుకోవాలా? ఎందుకంటే 30 ఏళ్ల తరువాత ఇప్పుడు ప్రత్యక్షంగా జరుగుతున్న ఉప ఎన్నిక ఇది. మరోవైపు చూస్తే మహానాడు కూడా ఈసారి కడపలో నిర్వహించటం, ఇంకోవైపు వైఎస్ వివేకానందరెడ్డి చనిపోయినప్పుడు ఎటువంటి వాతావరణం అయితే కనిపించిందో అలాంటి వాతావరణమే ఇప్పుడు కనిపిస్తుంది అని చెప్పి వివేక కుమార్తె సునీత అనటము. ఇదంతా కూడా అంటే కడప ఉప ఎన్నిక, పులివెందుల ఉప ఎన్నిక ఎంత హీట్ రాజేస్తుందో, జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఎంత హీట్ రాజేస్తుందో చెప్పకనే చెబుతుంది. అంటే 9 నెలల కాల పరిమితి మాత్రమే మిగిలి ఉన్న జెడ్పీటీసీ ఉప ఎన్నికకి ఈ పరిణామాలు కరెక్టేనా? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటి? ఏ విధంగా ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరగబోతుంది? దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి ప్రజెంట్ ఉన్నారు రాయలసీమ మేధావుల ఫోరం అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి గారు. వారితో మాట్లాడదాం. సార్, 30 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఉప ఎన్నికకు, జెడ్పీటీసీ ఉప ఎన్నికకు అంటే ప్రత్యక్షంగా జరుగుతున్న ఉప ఎన్నిక అని చెప్పాలి, కరెక్టేనా? ప్రత్యక్షంగా 30 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఉప ఎన్నిక ఇదేనా పులివెందుల్లో? ఉప ఎన్నిక అనేదానికన్నా జనరల్ గా పులివెందుల మండలంలో ఇప్పుడు ఏకగ్రీవాలే 90% జరుగుతుంటాయి. వాడుకున్న పట్టు కారణం రీత్యా ఏకగ్రీవాలే ఉంటాయి. కొన్ని ఎన్నికలు జరిగితే అవి కూడా ఏకపక్షంగా, మొదట కాంగ్రెస్, ఆ తర్వాత ఇప్పుడు వైసీపీ గెలుస్తూ వస్తుంది. ఇప్పుడు ప్రత్యక్షంగా ఎన్నికలే కాకుండా ఒక సవాల్ చేసి తెలుగుదేశం పార్టీ, ఇన్ని రోజులు పోటీకి కూడా పెద్ద ఇష్టపడినటువంటి పార్టీ ఇప్పుడు మేమే గెలుస్తామని సవాల్ చేయడం, వాతావరణం, డైరెక్ట్ గా పోలీసులు, బాహాబాహీలు, కేసులు ఇవన్నీ చూసినప్పుడు నేచురల్ గా దీనికి ఒక అప్రధానమైన ప్రాధాన్యత ఏర్పడింది. చాలా చిన్న మండలం, దాదాపు 10,600 ఓట్లు ఉన్నటువంటి మండలం. మీరు అన్నట్టు 9 నెలలు మాత్రమే కాల పరిమితి ఉంది. ఈ గెలుపోటములు దేనికి ఉపయోగపడేటివి కావు. లేదా పల్స్ అన్న అర్థం చేసుకుందాం, ప్రజల్లో ఇట్లాంటి పల్స్ ఉందంటే పల్స్ కూడా అర్థం చేసుకునే రీతిలో రాజకీయ పార్టీల మీద వ్యూహ ప్రతివ్యూహాలు ప్రభుత్వం ఉండడం వల్ల ఈ ఎన్నికలో తెలుగుదేశం మళ్ళీ గెలిచింది అనుకోండి, మేము పులివెందుల జెడ్పీటీసీ గెలిచాం, నెక్స్ట్ పులివెందుల ఎమ్మెల్యే గెలిగిపోతాం, ఇంకా జగన్ పరిస్థితి అయిపోయిందని వాళ్ళు చెప్పుకోవడానికి, మీరు గెలిచారు వైసీపీ గెలిచింది అనుకోండి మా పట్టు మాకు కొనసాగుతుంది. ఈ రెండింటికి తప్ప పులివెందుల ఎన్నికలు అప్రధానమైనటువంటి అజెండాలతో జరుగుతున్నట్టుగానే చూడాలి. అయితే దీంట్లో ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికలో చూస్తే గొడవలు, వివాదాలు, కొత్త రూల్స్, ఈ 3 అంశాలు కూడా ముఖ్యంగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే టీడీపీ వైసీపీ గొడవ ఉద్రిక్తత చోటు చేసుకుంది, అది పక్కన పెడితే కనుక నెక్స్ట్ వివాదాల విషయానికి వచ్చేసరికి ఇప్పుడు నల్లపురెడ్డిపాలెం కానివ్వండి, నల్లపురెడ్డి, ఎర్రబల్లి, ఈ 3 గ్రామాలు ఏవైతే ఉన్నాయి, ఈ 3 గ్రామాలు కూడా ఎప్పుడు వాళ్ళ ప్రాంతాల్లోనే ఓట్లు వేస్తూ వచ్చారు. అలాంటిది ఇప్పుడు ఓట్స్ షిఫ్ట్ అవ్వటం కూడా ఒక వివాదానికి తెరతీసింది. ఎప్పుడు లేదు. ఎలక్షన్ కమిషన్ అవసరమా అని అనిపిస్తుంది ఇట్లాంటి ఎన్నికలు జరిగేటప్పుడు. ఇప్పుడు తెలుగుదేశం మీద వైసీపీ మీద తెలుగుదేశం రాజకీయ ఆరోపణలు పక్కన పెడదాం. ఒక తీవ్రమైనటువంటి ఉద్రిక్తలు ఏర్పడినప్పుడు ఎలక్షన్ కమిషన్ మినిమం పాత్ర పోషించాలి. ఇప్పుడు పులివెందుల మండలంలో ఒక 10% మంది పాల్గొంటారు, అంటే 90% మంది పులివెందుల ఏతరులు పాల్గొంటున్నారు ఇది ప్రచారాల్లో. బహుశా నిన్న సాయంత్రం 5 గంటలకి అందరూ వెళ్ళిపోవాలి, పులివెందుల ఓటర్లు, పులివెందుల పౌరులు తప్ప. అంటే పులివెందుల మీన్స్ మండలం, పులివెందుల మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఉండడానికి లేదు. అంత స్ట్రిక్ట్ గా ఎలక్షన్ రూల్స్ ఉంటాయి, కానీ అటు కనిపిస్తున్నాయా? లేవు. కాబట్టి రెండోది, ఇద్దరి మధ్య వాళ్ళ వీళ్ళపైన కేసులు, అరెస్టులు జరుగుతున్నాయి కదా. ఇక్కడ మొత్తం ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకున్నట్టు గాని, ఒక వార్నింగ్ ఇచ్చినట్టు గాని, ఓటర్లకు భరోసా ఇచ్చినట్టు గాని ఎక్కడ కనిపిస్తా ఉందా? అంటే ఎలక్షన్ కమిషన్ అవసరమా? అది కలెక్టర్ కి అడ్రస్ ఇచ్చేసి ఆయనే చేపేస్తాడు ఇట్లాంటివన్నీ. ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీగా స్వయం ప్రతిపత్తి, ఒక వ్యవస్థని సృష్టించుకునింది. అది ఇండిపెండెంట్ గా నడవాలని, కానీ ఇండిపెండెంట్ నడుస్తున్నట్టు ప్రయత్నం అయినా చేయాలని. గత ఇండిపెండెంట్ నడిచేది చాలా పరిమితులు ఉన్నాయి, ఇండిపెండెంట్ గా నడిచే ప్రయత్నం కూడా చేయలేదు. కనీసం నోటీసులు ఇవ్వడం. ఒక పార్టీ కంప్లైంట్ చేస్తే సంబంధిత అధికారులకు నోటీస్ ఇచ్చి వివరణ కోరుకుంటారు, వివరణ ఇస్తారు ప్రజలకి. అది కూడా జరగలేదు ఈసారి. లోపల ఏం జరుగుతుంది బయటకి చెప్పట్లేదు. అంటే కాబట్టి ఎలక్షన్ కమిషన్ మరీ ప్రేక్షక పాత్ర, మేము ఉన్నాం కాబట్టి ఉన్నాం, వాళ్ళు నామినేషన్ వేయడానికి డిక్లేర్ చేసి పత్రం ఇవ్వడానికి తప్ప ఇంకా మా పాత్ర ఏమైనట్టుగా వ్యవహరించడం వల్ల ఈ రకంగా రాజకీయ పార్టీల మధ్య వైరాలు, సహజంగా రాజకీయ పార్టీలు పోటీలు పడినప్పుడు నేచురల్ గా ఒకరిపైన ఒకరు గొడవలు, ఒకరిపైన ఆధిపత్యం, ఫిర్యాదులు జరుగుతుంటాయి. రాజకీయ పార్టీల మధ్య ఎలక్షన్ లో వైరం ఉంటుంది. అందుకే కదా ఎలక్షన్ కమిషన్ స్ట్రిక్ట్ రూల్స్ ఉండేది, అవేం పాటించట్లా. మీరు చూస్తే ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ ఎంపీ ఎలక్షన్ లో పోటీ చేసే అభ్యర్థి మరియు జనరల్ ఏజెంట్ ఒక వెహికల్, వారితో పాటు ఇంకొక వెహికల్, పోలీసు వెహికల్ ఎంత ఉంటే అంత ఉంటాయి. అవి కాకుండా ఒక ప్రచార రథం,
ఇంతకు మించి పర్మిషన్స్ లేవు, ఇంత మించి పర్మిషన్ ఏమైనా వెహికల్స్ వస్తే అరెస్ట్ చేసేస్తారు. ఉమ్, అలాంటిది ఏకంగా ఇప్పుడు వాట్సాప్ స్టేటస్ చూస్తా అంటే 20 వెహికల్స్ 30 వెహికల్, ఇంకా విచారణ అవసరం లేదు, వాళ్ళే పెట్టుకుంటున్నారు స్టేటస్ లో నాయకులు. ఏదో సినిమా పాటలు పెట్టుకొని 20, 30, 40 వెహికల్స్ ఉమ్. ఎట్లా లో చేస్తా ఉంది వ్యవస్థ. కాబట్టి ప్రేక్షక పాత్ర వహించడం వల్ల రాజకీయ పార్టీల మధ్య సహజమైన వర్యం పరాకాష్ఠకి చేరింది. అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఈసీ కీ రోల్ పోషించటం లేదు. మరోవైపు వైసీపీ చెప్తుంది ఏంటంటే అధికార పక్షానికి కొమ్ము కాస్తున్నట్లు, అధికార పక్షం మాటలు విని వాళ్ళకు తగ్గట్లుగా కూడా ఈసీ ఈ ఓటింగ్ షిఫ్ట్ చేయటం జరిగింది అని చెప్పి వైసీపీ చెప్తుంది. టీడీపీ ఏం చెప్తుందంటే అంత కెపాసిటీయే మాకుంటే కనుక, అంటే బీటెక్ రవి అన్నారు, అంత కెపాసిటీ మాకుంటే మేము ఓట్లో గుద్దుకునే వాళ్ళం కదా అని అన్నారు. ఓట్లు గుద్దుకుంటారో లేదో రేపుగా తెలుస్తుంది. ఇంకా గుద్దుకుంటారో లేదో రేపు 12వ తేదీ ఎలక్షన్, ఇప్పుడు ముందే గుద్దుకోలేరు కదా. కాబట్టి తెలుగుదేశం పార్టీ కొంత అధికారాన్ని ఉపయోగిస్తా ఉంది, మోతాదు మించి కూడా ఉపయోగిస్తా ఉందని బహిరంగ రహస్యం. డైరెక్టర్ గా డిఐజీ గారే పులివెందుల్లో కూర్చున్నారు. కూర్చోవడం తప్పట్టం, వారికి ఆ రైట్ ఉంది, కూర్చోవాలి. అవసరమైతే దేనికి కూర్చోవాలి, మొత్తం ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటారో, ఎవరైతే తప్పుడు వాళ్ళని సర్ప్రైజ్ చేయడం కోసం ఉండాలి. ఇక్కడ వైసీపీ ఏమంటా ఉందంటే ఆయన తెలుగుదేశానికి అనుకూలంగా అంటుంది, లేదని వాళ్ళు అంటారు. నేను వాటి జోలికి వెళ్ళను. కానీ బట్ బీటెక్ రవి గారు చెప్పారు అంటున్నారు కదా, బీటెక్ రవి గారు చెప్పినట్టు మేము గుద్దుకుంటారంటే రేపు గుద్దుకుంటారా లేదో చూద్దాం. పాయింట్ ఏంటంటే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఎవరిని పెట్టారు, ఆ మండలానికి సంబంధించిన లేని వ్యక్తి బీటెక్ రవి భార్య గారిని పెట్టడం తప్పులేదు. బట్ అది సింహాద్రిపురం మండలం 10,600 ఉన్న 6 గ్రామ పంచాయతీలు 10 గ్రామాలు ఉన్నటువంటి పులివెందుల మండలంలో ఎవరు పెట్టాల తెలుగుదేశం అభ్యర్థులు లేరు. సింహాద్రిపురం అంటే హీట్ పెంచుతున్నారు వాళ్ళు, దాని ప్రయారిటీ పెంచే క్రమంలో ఉంటున్నారు. సహజంగా గత 10-20 ఏళ్ళుగా అధికారంలో ఎవడుంటే వాళ్ళు అధికారాన్ని ఉపయోగించడం అనేది జరుగుతా ఉంది. ఇది ఈ పార్టీ ఆ పార్టీ, ఇది కొంచెం పరాకాష్ఠగా జరిగింది. అంటే గతంలో టీడీపీ అధికారంలో ఉన్న టైంలో కూడా ఏకగ్రీవంగా అవ్వటానికి ఒప్పుకుంది కదా. ఇప్పుడు కూడా అభ్యర్థి సింహాద్రిపురం నుంచి రాకపోతే అదే పరిస్థితి కదా. ఇప్పుడు మండలంలో మామూలుగా ఏ మండలంలో జెడ్పీటీసీలో ఆ మండలంలోనే పోటీ చేస్తారు, లేకపోతే కనీసం ఆనుకున్న మున్సిపాలిటీ పులివెందులో ఉండాలి. సింహాద్రిపురం మండలం నుంచి వచ్చారంటే అర్థం ఏంటి, ఖచ్చితంగా అక్కడ ఎవరు పెద్ద సుముఖంగా లేనట్టే కదా. కాబట్టి ఇవన్నీ రెండోది హీట్ పెంచడం, అంటే బీటెక్ రవి సతీమణి పోటీ చేసిందంటే మేము గెలవడానికి పోటీ చేస్తాం, హీట్ పెంచడం. కాబట్టి నేను ఏకగ్రీవాలకు ఒప్పుకోమని చెప్పను, ఏకగ్రీవం సిద్ధాంతం కాదు. ఓడిపోయినా పర్వాలేదు కానీ వాళ్ళ వాయిస్ వినిపించుకునే అధికారం రాజకీయ పార్టీలకు ఉండాలి, మంచిది కూడా డిబేట్ నడిస్తే. కానీ గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ బలం ఎంత ఉందో అంత ప్రదర్శించింది. ఇప్పుడు అధికార బలాన్ని తోడు చేసుకుని ప్రదర్శిస్తాం, తేడా అంతే. అప్పుడు వాళ్ళు సొంత బలాన్ని ప్రదర్శించారు, ఈరోజు అధికార బలాన్ని కలిపి ప్రదర్శిస్తున్నారు, అందువల్ల వివాదం వస్తా ఉంది.